ఈ సృష్టికి మూలాధారమైనవి పంచభూతాలు: భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు. ఈ 5 శక్తులు లేనిదే ప్రాణికోటి మనుగడ లేదు. అయితే ఈ 5 శక్తులకు ప్రతీకగా పరమశివుడు 5 క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు. వాటినే పంచభూత లింగాలు అంటారు. అందులో 4 తమిళనాడులోనూ 1 ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. ఈ క్షేత్రాల వెనుక ఉన్న వింతలు, రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పృథ్వీలింగం, అంటే భూమికి ప్రతీక. ఇది తమిళనాడులోని కంచిలో ఏకాంబరేశ్వర ఆలయంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలోని మూల విరాట్ మట్టితో చేసింది. ఒకప్పుడు పార్వతీదేవి మట్టితో లింగాన్ని చేసి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామిని మామిడి చెట్టు కింద వెలిసినందుకు ఏకాంబరనాథుడు అని కూడా పిలుస్తారు. ఇక రెండవది జలలింగం, అంటే నీటికి ప్రతీక. తిరుచిరాపల్లికి సమీపంలోని జంబుకేశ్వర ఆలయంలో స్వామివారు ఈ రూపంలో ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ శివలింగం పానవట్టం మీద ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. లింగంపై వస్త్రం కప్పి తీసి పిండితే అందులో నుండి నీరు వస్తుంది. ఈ వింతను చూడడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. మూడవది అగ్నిలింగం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే జ్యోతి రూపంలో వెలిసిన క్షేత్రం అరుణాచలం. విశ్వకర్మ నిర్మించిన ఈ పురంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అగ్నిజ్వాలలా వెలుగుని శివుని శక్తికి ఇది నిదర్శనం. నాలుగవది వాయులింగం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. గాలి చొరబడిన గర్భగుడిలో కూడా లింగం ముందున్న దీపాలు గాలికి ఊగుతున్నట్లు రెపరెపలాడుతూ ఉంటాయి. సాలీడు, పాము, ఏనుగు తమ భక్తితో శివయ్యను మెప్పించి కైవల్యాన్ని పొందిన పుణ్యక్షేత్రం ఇది. ఇక చివరిది అత్యంత రహస్యమైనది ఆకాశలింగం. తమిళనాడులోని చిదంబరంలో ఈ క్షేత్రం ఉంది. ఆకాశం అంటే అనంతమైన శూన్యం. అందుకే ఇక్కడ గర్భాలయంలో లింగం ఉండదు, కేవలం శూన్యం మాత్రమే కనిపిస్తుంది. దీనినే చిదంబర రహస్యం అంటారు. ఇక్కడే శివుడు నటరాజమూర్తిగా ఆనంద తాండవం చేస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. చూశారు కదా, జీవితంలో ఒక్కసారైనా ఈ పంచభూత లింగాలను దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మీరు ఈ 5 క్షేత్రాల్లో ఏ ఆలయాన్ని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హరోం హర.